లోకహితం కోరుకునే గో బ్రాహ్మణులకు అల్లా చల్లని చూపు అందరి యందు ప్రసరించాలని ప్రార్థించే ఇస్లాం మత పెద్దలకు నిరంతరం యేసు ప్రభు త్యాగాన్ని ప్రపంచానికి తెలియజెప్పే క్రైస్తవ మతాచార్యులకు సర్వజనం హితం కోరే బౌద్ధ సన్యాసులకు లోక సౌభాగ్యాన్ని ఆకాంక్షించే సిక్కు జైన మత గురువులకు లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే తల్లులకు పెద్దలకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆంధ్ర రాజధాని అమరావతిలోని మంగళగిరి తాడేపల్లి మండలంలోని ఇమ్మటం గ్రామం పంచాయతీలో దామోదరం సంజీవయ్య గారి కళా ప్రాంగణానికి విచ్చేసిన కొదమ సింహాల్లాంటి జన సైనికులకు, ఆడబెబ్బులి లాంటి వీర మహిళలకు, సత్తువతో, ధైర్యంతో, శౌర్యంతో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొత్త తరం ఎంపీటీసీ అభ్యర్థులకు, పంచాయతీ అభ్యర్థులకు, జడ్పీటీసీ అభ్యర్థులకు, పోటీ చేసిన వారికి, గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభని జరిపేందుకు అనుమతి ఇచ్చిన, మా పొలాల్లో సభను చేసుకోండి అని చెప్పిన ఇమ్మటం పంచాయతీ రైతు సోదరులకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపించిన ఈ ప్రేమ, సభ పెట్టుకొని మీరు మాకు అండగా నిలబడ్డందుకు నేను మీకు ఈ రోజున ఒక మాట ఇస్తున్నాను. వ్యక్తిగతంగా నా ట్రస్ట్ తరపు నుంచి ఇమ్మటం గ్రామ పంచాయతీకి 50 లక్షలు నేను మీకు ఇస్తున్నా. మా జనసేన నాయకుల ద్వారా మంగళగిరి మన పార్టీ ఆఫీస్లో ఒక ప్రోగ్రాంలో పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయతీకి అందజేస్తాను. అలాగే సభ నిర్వహణకి అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులకి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీస్ అధికారులకి, సోదరులైన మా పోలీస్ కానిస్టేబుల్స్ కి, తోటి భీమ్లా నాయకులైన మా ఎస్ఐలకి, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.
పార్టీ మొదటి నుంచి నిలకడగా వెన్నంటే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే గారికి 12 కమిటీలకి సభ్యులకు నెల రోజుల నుంచి మీరు కష్టపడ్డారు సభను చేయడానికి సహకరించిన వాలంటీర్లకి ఆడపడుచులకి నాయకులకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మీ కష్టాన్ని నేను మర్చిపోను. రాష్ట్ర క్షేమం రాష్ట్ర అభివృద్ధి బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్న పత్రికాధిపతులకి జర్నలిస్ట్ సమాజానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సామాజిక మాధ్యమాల్లో నిష్పక్షపాతంగా అభిప్రాయాలు తెలియజేస్తూ సూచనలు తెలియజేస్తూ ఉన్న రాజకీయ విశ్లేషకులకి సీనియర్ జర్నలిస్టులకి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన మద్దతుదారులకి ఆశేష ప్రజానీకానికి ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం మొత్తం వీక్షిస్తున్న తెలుగు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఎప్పుడు నిర్మాణం ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తే ఈ రోజున ప్రతి జిల్లాలో అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులకి మండల అధ్యక్షులకి కార్యవర్గానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా జనరల్ సెక్రటరీస్ కి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పిఏసి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల పట్ల దేశభక్తి పెంపొందించుకునే సమయంలో నాకు సరైన మార్గం చూపించిన మా సోదరుడు, నేను ఈ రోజున రాజకీయాల మీద పాలసీ మీద అవగాహన ఎంతో కొంత మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాగబాబు గారు. ఆయన నెల్లూరులో లా కాలేజ్ చదువుకుంటున్న సమయంలో విఆర్ లా కాలేజ్లో ఆయన ఇచ్చిన ఒకే ఒక పుస్తకం నాకు చాలా ప్రేరణ. వి ద పీపుల్ వి ద నేషన్ అని నాని పాల్కీవాలా గారు. అది నాకు ఒక బైబిల్ అయిపోయింది. సో దాని స్ఫూర్తిని నింపుకొని ఈ రోజున బలంగా మీ ముందున్నానంటే దానికి కారణం ఆయన ఇచ్చిన నాకు ఒక మంచి పాఠం. అలాంటి సోదరుడు నాగబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గెలిచినా ఓడినా ప్రయాణం నీతోనే జనసేనతోనే అని చెప్పిన ఉమ్మడి రాష్ట్ర సభాపతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ సభాపతి, పిఎస్సి చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులైన పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. పార్టీ పెట్టినప్పటి నుంచి
పార్టీ పెట్టక ముందు నుంచి కూడా 2008 నుంచి కూడా నా వెన్నంటే ఉన్న హనీఫ్కి, శంకర్ గౌడ్ గారికి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ కార్యవర్గానికి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్కి, తెలంగాణ జనసేన కార్యవర్గానికి, తెలంగాణ జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈ 9వ ముఖ్య అంశాల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మన గురించి మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఈ సందేశం జన సైనికులకు, క్రియాశీలక కార్యకర్తలకు, వీర మహిళలకు నా చిన్న సందేశం. మనం ప్రేమించే వ్యక్తి మీద అభిమానం, ప్రేమ పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఆ వ్యక్తి మీద ప్రేమ మీ తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించకూడదు, మీ కుటుంబ సభ్యులకి బరువు అవ్వకూడదు. ఆ వ్యక్తి మీద అభిమానం, ప్రేమ దేశం వైపు, సమాజం వైపు మళ్లించండి. వీర మహిళలకి నేను వీర మహిళని ఎందుకు మహిళా విభాగానికి పేరు పెట్టానంటే, నేను ఆదిశక్తిని ఆరాధించేవాడిని. పురాణాల్లో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యంతో తలకెక్కి పురుష దేవతల్ని కూడా ఓడించి ఇబ్బందులు పెట్టి అలాంటి దేవతలు కూడా తిరిగి శరణు వేడుకునేది ఆదిశక్తిని. ఆ ఆదిశక్తి మళ్ళీ శక్తి ఇచ్చి పురుష దేవతలకు యుద్ధం చేయమని పంపిస్తుంది. అలాంటి ఆదిశక్తి ప్రతిరూపాలైన మా వీర మహిళలకి, ఆడపడుచులకి నా హృదయపూర్వక నమస్కారాలు. చరిత్రలో చదువుకున్నాం, ఖడ్గతిక్కన యుద్ధం నుంచి పారిపోతే తల్లి, భార్య ఇద్దరు పసుపు గాజులు పిచ్చి స్వాగతం పలుకుతారు. ఈ లోకంలో, ఈ సమాజంలో మగవాళ్ళు మగవాళ్ళగా ప్రవర్తించకపోతే వీర మహిళలే గుండెల్లో శౌర్యం నింపాలి, వాళ్లే మార్పును తీసుకురావాలి. అలాంటి వీరత్వం చూపించే ఆడపడుచులకు, ఆదిశక్తితో సమానం లాంటి వీర మహిళలకు నా గుండె లోతుల్లోంచి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. అణగారిన వర్గాలకి అండగా నిలబడేవాడిని. అందుకనే అందరూ మర్చిపోయినా, దశాబ్దాలుగా అందరూ మర్చిపోయినా అణగారిన వర్గాల నాయకుడు దామోదరం సంజయ్ గారికి ఈ ప్రాంగణానికి వారి పేరును పెట్టాం. మేము మర్చిపోలేదు, ఎవరన్నా మర్చిపోనివ్వండి, అందరూ మర్చిపోనివ్వండి, దామోదరం సంజయ్ గారిని మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఆయన స్ఫూర్తిని రాజకీయాల్లో కొనసాగిస్తాం. అణగారిన వర్గాలకి అండగా ఉండేవాడిని. అలాగే అన్ని వర్గాల ప్రజలకి, వారి అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. తెలంగాణ సంస్కృతిలో భాగమైన అలాయి బలాయి ఒక సంస్కృతి ఉంది. ఆత్మీయ ఆలింగనం అంటాం. ఒకే ఊర్లో ఉండి ఇరుగు పొరుగుండి గొడవలు పడతాం, మాట అనుకుంటాం. కానీ ఒక్క దసరా రోజున మటుకు అందరం దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట అనుకున్నాం, ఇంకోటి అనుకున్నాం. ఆ దసరా రోజున జమ్మి చెట్టు ఆకులు ఇచ్చి ఒకరినొకళ్ళు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రజా సమస్యల కోసం చాలా ఒక మాట అనుకుంటాం. కొన్నిసార్లు స్థాయి దాటే మాటే అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు తిరిగి ఇది రాజకీయాల్లో
విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదని నమ్మేవాడిని. నాకు ఈ అలాయ్ బలాయ్ స్ఫూర్తిని నాకు తెలియజేసిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న హిజ్ ఎక్సలెన్సీ బండారు దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉభయ రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులిద్దరికి, శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ బండి సంజయ్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సిపిఐ సిపిఎం నాయకులైన మధు గారికి, రామకృష్ణ గారికి, వారి నాయకులకి, వారి కార్యకర్తలకు కూడా నా నమస్కారాలు. సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, టిఆర్ఎస్ నాయకులు, మంత్రివర్యులు, అలాగే టిఆర్ఎస్ అధినాయకత్వానికి, వారి నాయకులకు, వారి కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగు ప్రజల ఐక్యతను కోరే, మనసారా ఆకాంక్షించే డాక్టర్ విజయరామారావు గారికి కూడా నా నమస్కారాలు. ఉత్పత్తి కులాలైన బీసీలకి, సంచార బీసీ జాతులకి, అణగారిన వర్గాలకి వారి ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి, వారు ఆర్థికంగా బలపడాలి అని నాకు ఎంతో చక్కటి బోధన చేసిన, పాఠాలను చెప్పిన, ఓ సమావేశంలో చెప్పిన మాజీ ఎంపీ శ్రీ బూరా నరసన్న గౌడ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ, ఆంధ్ర మేధావులకు, సామాజిక కార్యకర్తలకు కూడా నా నమస్కారం. అలానే టీడీపీ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారం. తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి కూడా నా నమస్కారం. నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటుంది. వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు కూడా జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు. మనం వైసీపీ అనగానే కనిపించే బూతులు తిట్లే మంత్రులు కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారు. మన దురదృష్టవశాత్తు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి వారి తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంకొక వైసీపీ నాయకులు, నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా నా నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా నా నమస్కారం. కళాబంధు కాంగ్రెస్ నాయకులు టి సుబ్బరామరెడ్డి గారికి కూడా నా నమస్కారం. నమస్కారాల పర్వం పూర్తయింది. అనుకోవచ్చు ఇంతమందికి నమస్కారాలు అంటే అది జనసేన సంస్కారం. ఒక పార్టీని నడపడం అంటే మీరు ఇక్కడ ఉండి నన్ను రమ్మంటే ఎలాగా, మీద వాళ్ళు కనిపించొద్దా, మీరు పక్కన చూడండి పంపిస్తాం. ఒక పార్టీని నడపడం అంటే ఏంటి? ఒక పార్టీ నడపడం అంటే వేల కోట్లు ఉండాలా? ఏముండాలి ఒక పార్టీ నడపడానికంటే? ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి. ఆ సైద్ధాంతిక బలాన్ని
ఆ సిద్ధాంతాన్ని బతికే వ్యక్తుల సమూహం ఉండాలి. ఒక్కళ్ళు ఇద్దరు అలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు. అలా ఒక బలమైన ఒక పార్టీని నడపడం అంటే ఒక బలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండటం. ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్న ఇన్ని లక్షల మందితో కలిసి ఉండటం, వారిని కలిపి ఉంచటం. 2014లో ఏమాత్రం పూర్తి స్థాయి రాజకీయ అనుభవం లేని 6 మంది రాష్ట్ర కార్యవర్గంతో 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో 2014 మార్చి 14న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో ప్రారంభం చేశాం. సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 22 మార్చి 14కి 6 మందితో ప్రారంభమైన రాష్ట్ర కార్యవర్గం ఈ రోజున 76 మందితో ఉంది. లీగల్, చేనేత, మత్స్యకార, డాక్టర్స్, ఐటీ, ప్రోగ్రాం విభాగాల్లో 400 మందితోటి. జిల్లా కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు గాని వీరితోటి 334 మంది. 416 మండలాల్లో మండల అధ్యక్షులతో 13,369 పంచాయతీలకి 12,200 పంచాయతీల్లో జన సైనికులు రేపొద్దున కార్యవర్గం కాబోతా ఉన్నారు. 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమై 5 లక్షల ధ్యేయం దిశగా ఈ రోజున 3,26,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ 150, ఎక్కడ 3,26,000. 8 సంవత్సరాలు పట్టింది ఇది సాధించడానికి. 2000 సార్వత్రిక ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకొని ఆ వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన సీట్ అది మందే. 137 సీట్లు మనం పోటీ చేసింది 2019లో 137 సీట్లు. దాని సరాసరి 7.24% ఓటింగ్. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేసిన వాటిలో సరాసరి 27.4% పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 60% మంది జనసేన పార్టీ మద్దతుతో బరిలో దిగారు. 60% మంది. మనం సాధించింది 1,209 సర్పంచులు, 1,576 ఉప సర్పంచులు, 4,456 వార్డు మెంబర్లుగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. 180 గెలిచాం. 156 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 2 జడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే విశాఖ కార్పొరేషన్కి, మిగతా మున్సిపాలిటీలకి పోటీ చేసి కార్పొరేటర్లుగాను వార్డు మెంబర్లుగా గెలిచారు. వీటిలో కూడా 27.28% తీసుకురాగలిగాం, సాధించగలిగాం. అలాగే ఈ రోజున పార్టీ సభ్యత్వం 46 లక్షలకి చేరుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పక్క పార్టీలకి గొప్ప విజయంగా కాకపోవచ్చు, కానీ ఒకటి చెప్తున్నా, వైసీపీనే తీసుకుందాం, అది కాంగ్రెస్కి ఇంకొక రూపం. సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. ఈ ముఖ్యమంత్రి, ఈ నాయకులు, వైసీపీ నాయకుల తండ్రి గారు ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్ద మంది, 3.5 దశాబ్దాలుగా ఉన్నది. కానీ జనసేన సీనియర్ నాయకులు ఎవరు లేరు. మీరు, నేనే, ఇంకెవరు లేరు. అందుకని ఈ విజయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. ఒక మహావృక్షమైన చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లోకాలని ఏలే వీరుడైన 6 అంగుళాల అమ్మ కడుపులోనే
మొదలవ్వాలి. 7 నుంచి 27%కి, ఆ 27 నుంచి రేపొద్దున ప్రభుత్వాన్ని స్థాపించే శాతానికి ఎదగబోతున్నాం. అలాగే జనసేన నాయకులకి, ఇక్కడున్న ప్రతి జనసేనకి నాయకత్వం వహిస్తున్న పెద్దలందరికీ కూడా ఒకసారి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనేది మీరు చూపించారు. ఒకసారి వారికి మనవి చేసుకుంటున్నాను. నాయకత్వం అంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, మనం గెలిచినప్పుడు కాదు నాయకత్వం, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తుల తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది. విజయం వచ్చినప్పుడు ఎలా ఉన్నామని కాదు, అపజయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డావు అన్నదే ముఖ్యం. నాయకత్వం అనేది ఎంత డబ్బు ఉంది, ఎంత పేరుంది, ఎంత అధికారం ఉంది కాదు, ఎంత ఒత్తిడిని తీసుకోగలవు, ఎంత మందిని ప్రభావితం చేయగలవు, ఎన్ని అవరోధాలైనా సరే నువ్వు అనుకున్న నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోగలవా లేదా అన్నదే ముఖ్యం. నాయకత్వం వహించడం అంటే తను సర్వస్వం పోగొట్టుకున్న తను నమ్ముకున్న వారిని గెలిపించడం, తన ఆచరించే నీతుల్నే చెప్పడం, తన ఆచరించని నీతులను చెప్పకపోవడం, తనిచ్చిన మాట మీద మాట తప్ప మడం తిప్ప ఇలా కాదు, తనిచ్చిన మాట మీద నిబద్ధత కలిగి ఉండటం, కాలక్రమంలో వచ్చే మార్పులకి నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఎలా నిలబడగలిగావు, ఎలా నిలబడి ఉండగలవు, ద్వేషించే శత్రువులను కూడా, మనల్ని ద్వేషించే శత్రువులను కూడా క్షమించి వదిలేయటం. నాయకత్వం అంటే పట్టు విడుపు ఉండటం. అలాగే నాయకత్వం అంటే ఎదుటివారి ఎదుగుదలని, సౌభాగ్యాన్ని చూసి కుళ్ళిపోకుండా ఉండటం, పక్కవాడి ఆస్తుల్ని దోచేయాలి అన్న ఆలోచన లేకపోవటం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ప్రాథమిక హక్కులు, ఇది నా ప్రాథమిక హక్కు అని అరవబోయే ముందు ప్రాథమిక బాధ్యతల్ని నిర్వర్తించానా లేదా అన్నది తెలుసుకోవటం. మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సు, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి ఉపయోగపడుతుందా, సమాజ శ్రేయస్సుని కోరుకుంటుందా అన్న దిశలో ఉందా లేదా అన్నది మనందరం ఆలోచించాలి. అలాగే క్రియాశీల కార్యకర్తలకి ఇందాక చెప్పినట్టుగా 150 మందితో మొదలై ఈ రోజున త్వరలో 5 లక్షలు చేరుకోబోతున్నాం. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, చీకట్లోకి వెళ్ళకూడదు అంటే ఈ మీ 5 లక్షల మంది చేతుల్లో ఉంది. జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉంది. మీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంది, మీ గుండె నిబ్బరం మీద ఆధారపడి ఉంది. నేను నడిచి చూపిస్తాను, మీరు నడవండి. చాలా అరుదుగా స్వాతంత్రం రాకముందు ఒక కొత్త తరానికి, జాతికి నిర్దేశించే అవకాశం వచ్చింది. 1970లో ఎమర్జెన్సీ టైంలో దేశం రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఒక కొత్త దిశానిర్దేశం చేయగలిగే అవకాశం వచ్చింది ఒక తరానికి. అలాగే 2022కి ఈ చీకటి పాలనని అంతమొందించడానికి, దాని వెలుగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం వచ్చింది. ఇలాంటి సామాజిక జాతి ప్రగతి కోసం నిర్మాణం చాలా అరుదుగా చరిత్రలో వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. జనసేన మీరు లేకపోతే, జన సైనికులు లేకపోతే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేడు. వీర మహిళలు లేకపోతే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరందరూ ఉంటేనే మన నాయకులందరూ ఉంటారు. మీరందరూ స్ఫూర్తిస్తేనే మేము బలంగా పనిచేయగలం.
చాలాసార్లు చాలా సభల్లో నన్ను అడుగుతూ ఉంటారు, ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం, ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం, మనం ప్రశ్నిస్తాం ఇంకెవరు అధికారం పెడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజున చాలామంది మన నాయకులు కూడా 2-3 సార్లు సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు, చాలా సందర్భాలు నేను వింటూ ఉంటాను. ప్రశ్నించడం అంటే తేలిగ్గా తీసుకోకండి. ప్రశ్నించడం అంటే గుండె సత్తువుని పెంచుకోవడం. ప్రశ్నించడం అంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండటం. ప్రశ్నించడం అంటే మార్పుకి శ్రీకారం చుట్టడం. ప్రశ్నించడం అంటే ఒక సరికొత్త రాజ్య స్థాపన చేయడం, తద్వారా సుపరిపాలన అందజేయడం. అందుకని దయచేసి ప్రశ్నించడం అనేది తేలిగ్గా తీసుకోకండి. ఇది చాలా బలమైన ఆయుధం. నేను పాటించింది ఏది మిమ్మల్ని అడగను. నా వ్యక్తిగత ప్రయోజనాలకి మీ జీవితాలు నేను తాకట్టు పెట్టను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, కానీ ఎప్పుడు నేను వాడుకోను. 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం, బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుంటాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన. మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం. అది రామకార్యంతో సమానం. దానికి ఇంకా టైము. నీళ్ళే బాబు, భూమి భూమి కాదా? సరే, మనం దేనికోసం అయితే వచ్చామో నేను 2.5 ఏళ్ల వైసీపీ పాలన గురించి మాట్లాడేటప్పుడు మనం ఓడిపోయి, నేను 2 చోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఓడిపోయి కూర్చున్నాం, చూస్తున్నాం. నాకు ఇప్పుడు బాధ రాదు, నవ్వు వస్తుంటుంది. ఎవరన్నా తొడగొడితే నవ్వు వస్తుంది. సరే, ఉత్సాహాన్ని కొట్టుకోనిలే, కొట్టుకుని ఏమంటుందని కందిపోతే మళ్ళీ తగ్గుతాయి వాళ్ళకే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2.5 ఏళ్ల వైసీపీ పాలనలో. మాట్లాడబోయే ముందు ముఖ్యంగా నేను మాట్లాడబోయేది జన సైనికులు, జనసేన పార్టీ ప్రజలతో పాటు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం శ్రద్ధగా ఆలకించండి. అంటే నేను వినబోయే ముందు, నేను సభని ఇంకా స్టార్ట్ చేయలే. నేను ఎవరు చెప్తా ఉన్నారు, బయలుదేరబోయే లోపు నన్ను వైసీపీ నాయకులు, మంత్రులు తిట్టడం స్టార్ట్ చేశారంట. ఏదో అల్లంపల్లో వెల్లుల్లిపాయ ఏదో ఉంటుంది కదా, వెల్లంపల్లి, వెల్లుల్లిపాయ, బంతి, చామంతి, పూబంతి, గోడ కొడితే తిరిగి రాని బంతి, అవంతి, వీళ్ళేదో మాట్లాడుతున్నారంటే నేను చెప్పా, ఇంకా మాట్లాడలేదు కదా, ఏంటి వాళ్ళు తొందర ఏంటన్నా. సరే, సో బంతి, చామంతి, వెల్లంపల్లి, వెల్లుల్లిపాయ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా సమయం. వైసీపీ, ముఖ్యంగా వైసీపీలో మంచి నాయకులు ఉన్నారు,
ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి పెద్దలు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, మేకపాటి కుటుంబీకులు, మంచి నాయకులు ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో నాకు వాళ్ళందరినీ హర్ట్ చేయాలని లేదు. అలాగే మనం ఎంత కమిటెడ్గా ఉంటామో మన జన సైనికులు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా మంచి కార్యవర్గం ఉండుంటుంది కదా, లేదంటే గెలవరు కదా. సో నాకు వైసీపీ కార్యకర్తలను కూడా నాకు హర్ట్ చేయడం ఇష్టం లేదు. నాకు మీరంటే గౌరవం ఉంది. మీ నాయకుడు, మీ నాయకత్వం 151 సీట్లు గెలిస్తే మేము ఓడిపోయాం కాదంట్లా, కానీ మాకేం ఇబ్బంది ఉండదు. సరే మీరు బాగా చేయడం చూశాను, మీరు ఎంత బాగా చేస్తారు నేను ఎదురు చూశాను. అందరిలాగే 5 కోట్ల మంది 5.5 కోట్ల మంది ప్రజలు ఎలా ఎదురు చూశారో నేను కూడా వారితో పాటు ఒక 5.5 కోట్ల ఒకటిగా నేను ఎదురు చూశాను. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. నాకు మీ వైసీపీ నాయకత్వం పైన కానీ, మీ వైసీపీ నాయకుల పైన కానీ, మంత్రుల పైన కానీ నాకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవు, పెట్టుకోండి. నాకు పాలసీ మీద విభేదాలే ఉంటాయి తప్ప, మీరు ఈ పాలసీని ఎందుకు చర్యలు చేయలేదు, మీరు ఒక ఇసుక పాలసీ సరిగ్గా లేదని మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో నేను వ్యక్తిగతంగా దాడి చేయను. అది నా సంస్కారం, అది నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. నాకు నిజంగా మీ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే నేను ఆనందించేవాడిని. ఒక్క మాట మాట్లాడు, నిజంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే అంతకుమించి కావాల్సింది ఏముంది? ఏ ప్రభుత్వం వచ్చినా వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. మీరు ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు కదా, ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక దీపం వెలిగిస్తాం. కానీ మీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలు పెడతారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో మొదలు పెట్టారు, అశుభంతో మొదలు పెట్టారు. మీరు అశుభం. మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చి ఇసుక పాలసీ ఇంకా రాకపోవడం వల్ల ఆపేస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. అంటే దాంట్లో 30 లక్షలు పైచిలుకు భవన నిర్మాణ రంగానికి, దానికి అనుసంధానమైన కార్మికుల జీవితాలని మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు, రోడ్ల మీద పడేశారు వారి జీవితాలని. 32 మంది నిండు ప్రాణాలని మీ నాయకులు, మీ నాయకత్వం బలిగొంది. దానికి మీరేం సమాధానం చెప్తారు వైసీపీ కార్యకర్తలు? ఈ పాలసీకి సమస్య ఏంటంటే ఇసుక కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి? ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకి వేల కోట్లు వస్తాయి అన్న ఆలోచనకి మూల్యం, ఖరీదు 32 నిండు ప్రాణాలు. ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చేసిన ద్రోహం. 6 రోజుల నుంచి వరుస క్రమంలో ఇప్పటిదాకా నిన్న మన సభకి ఆటంకం కలిగించేంత వరకు చూస్తే ఇంత నెగిటివ్ మనుషులేంట్రా బాబు, ఇంత విధ్వంసపూరితమైన ఆలోచన విధానం ఏంట్రా బాబు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకొని వచ్చారు రాజకీయాల్లోకి? అంటే నేను ఇప్పుడు మీరున్నారు, నేను సభకు వస్తే మా ఇది చేద్దాం, లేదంటే నేను పెద్ద ఇది చేస్తాం అనుకుంటారు. వీళ్ళు కూడా ఏదో అనుకుని ఉండాలి కదా, వైసీపీ నాయకులు కూడా. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తున్నారంటే సమాజం పట్ల చాలా ప్రేమ ఉంటే కానీ రాడు రాజకీయాల్లోకి. అట్లీస్ట్ నేనైతే అది. సో నాకేముంది, చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞ చదువుకున్నాను. మీరు కూడా చదువుకొని ఉంటారు చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చదువుతూ ఉంటారు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి వైసీపీ వాళ్ళు ఏం ప్రతిజ్ఞ చేసుకొని వచ్చుంటారు రాజకీయాల్లో? వాళ్ళు కూడా ఏదో ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా రాష్ట్రాన్ని. బలమైన ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి, ఆంధ్రులందరూ మా బానిసలో,
రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కుతాం, న్యాయ వ్యవస్థని లెక్కే చెయ్యం, పోలీసుల్ని ప్రైవేట్ ఆర్మీగా వాడేస్తాం, ఉద్యోగుల్ని తిప్పలు పెడతాం, 3 చెరువులు నీళ్లు తాగిస్తాం, నిరుద్యోగులకి మొండి చెయ్యి చూపిస్తాం, రాష్ట్ర రహదారుల్ని గుంతలమయం చేస్తాం, ప్రజల ఎన్నో పోసలు ఇరగొడతాం, ఆ ఇరగొట్టేంత వరకు విశ్రమించాం. సహజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం, దెబ్బ కొడతాం. అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం. అధికారంలోకి రాగానే వారిని అప్పులు ఊబిలోకి నెట్టేస్తాం. ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం. ఇసుకన్న మటుకు అప్పడంలా కరాకరా నవ్వులేస్తాం. సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం. దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం. పార్కులు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ భవనాల్ని తాకట్టెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజల్ని చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ పార్టీ ఆదాయపు వనరుల్ని మేము పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే సావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగొట్టిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని 25 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతాం. ఇంకొక ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదోబా వారి ప్రతిజ్ఞ. సో వారి ప్రతిజ్ఞలో రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వాతంత్రం విడిపోయిన తర్వాత మన దేశాన్ని ఎలా నడపాలి, మన కులాలు, మన సంస్కృతులు, మన మతాల మధ్యలో ఒక సమతుల్యత ఎలా పట్టుకురావాలి, జాతీయత అనేది ఎలా తీసుకురావాలి, ఇంత విభిన్నమైన సంస్కృతుల మధ్య, భాషా విభేదాల మధ్య దేశంగా ఎలా పటిష్టంగా ఉంచాలి అని పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అంబేద్కర్ గారు చైర్మన్గా, అల్లాడి కృష్ణస్వామయ్య గారు లాంటి నిష్ణాతులు, ఎందరో మహానుభావులు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాంట్లో అందరికీ మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లు వేయలేదు కాబట్టి మీకు ఈ పని చెయ్యం అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, మూల స్తంభాలు, ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటామని. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు, ఆయన భారతదేశాన్ని యూనియన్గా చేయడానికి ఆయన పడ్డ తపన, అన్ని 500 పైచిలకు ప్రిన్స్లే స్టేట్స్ని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది. మాట్లాడుతుంటే మా రాజ్యాలను మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇండియన్ యూనియన్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రకరకాలుగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆయన చెప్పింది కూడా మీకు రాజభరణం ఇస్తాం అని అంటే వాళ్ళు రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ రాజభరణాన్ని కూడా పాప యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఆ రోజున ఆ రాజులు కానీ ఒప్పుకోకుండా ఉండుంటే ఈ రోజున భారతదేశం ముక్కలుగా ఉండే పరిస్థితి. సో ఆయన అడిగారు, మేము ఎలా నమ్మమంటే, నేను భారతదేశపు ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా, మీరు నన్ను నమ్మాలి. ఆ నమ్మకం ప్రకారం నిలబడ్డారు. నిలబడి భవిష్యత్తులో రాజభరణం తీసేస్తామంటే ఆయన అన్న ఒకే ఒక మాట,
ప్లెడ్జ్ ది వర్డ్. మనం చట్టసభల్లో కూర్చొని ఒక మాట ఇచ్చిన తర్వాత, చట్టసభల్లో మనం కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఒక మాట ఇచ్చిన తర్వాత, దాని మీద మనం ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్న తర్వాత, దానిని మనం ఆనర్ చేయకపోతే, దాన్ని పాటించకపోతే మనకి సభల్లో కూర్చునే అర్హత లేదు మనకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని 100 పైచిలుక అడుగుల విగ్రహం గుజరాత్లో ఉందేమో, కానీ దానికి మించిన అడుగులు ఎత్తు విగ్రహం నా గుండెలో ప్రతిష్ఠించుకున్నాను ఆ మాటలు చదివి. అంటే ఈ రోజున వైసీపీ చేసింది మొట్టమొదటిగా ఈ పీపీఎస్ క్యాన్సిల్ చేయటం. 3 ముఖ్యమైన పనులు చేశారు రాగానే. గత ప్రభుత్వం చేసిన పనులు, గత ప్రభుత్వం ఏ పనులనైతే సంతకం పెట్టిందో, ఒప్పందం చేసుకుందో, అందరూ కూర్చొని ఏం చేశారు, అమరావతి అనేది మా రాజధాని, ఈ రాజధానిని అందరూ ఒప్పుకుంటున్నాం. సో అమరావతి అనేది రాజధానిగా చేసి ఆంధ్రాకి రాజధాని ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటేనే అది ముందుకెళ్ళింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. సో ఇది చేసిన తర్వాత రాగానే రాజధాని ఇక్కడ కాదు, 3 రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీలో తప్పొప్పులుంటే సరిచెయ్యాలి, ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటానంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014న వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక కానీ, ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ, ఇంకా మిగతా గ్రామాల్లోని రైతులందరూ మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు రాజధాని కంటే, నేను వారి వెంట నిలబడ్డాను. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించాను, మీరు అంచెలంచెలుగా మీరు రాజధాని నిర్మించండి. ఇది నేను వారికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని. నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి నేను చెప్పాను మీరు అంచెలంచెలుగా వెళ్ళండి. నేనే గొంతెత్తినప్పుడు ఈ రోజున 3 రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ, వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా కాస్తున్నారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి గాడిదలా కాస్తున్నారు మీరు. ఆ రోజే మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా? ఆ రోజున మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? మీ వైసీపీ నాయకుడు సత్తెనపేట ఏదో నరసరావుపేట మర్చిపోయిన ఆయన నియోజకవర్గం ఏంటో, రాంబో అదే రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసుకు చెప్పుండొచ్చు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతో మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము 3 రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇది అనుకున్నారన్న. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు ఇంకొక 1000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1000 ఎకరాలు ఇక్కడున్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు. అలాగే 29 గ్రామాలు
26,896 రైతులు, 34,000 ఎకరాలు. దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు బీసీలు ఓసీలు. ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎస్సీ వర్గాల వారికి అన్యాయం జరుగుతుందంటే మీకు ఈ రోజుకి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఉద్దండి రాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు చెప్పండి, మీకు నిజంగా ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే, మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం, కానీ మాకు మా భూమికి, మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగారు. అది వీడియోలో కూడా ఉంటుంది, చూడండి. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడేది ఇలాగా? ఆ రోజున 5 ఎకరాలు, ఇంకో 10,000 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు, కానీ 3 రాజధానులను మీరు ఎందుకు చెప్పలేదు? ఆషామాషిగా ఉందా మీకు? 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బు సొమ్మయా ఇది? మీ ఇష్టానికి అమ్మిపాటు దుప్తారా మీరు? మీ ఇష్టానికి మార్చేస్తారా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బ. ఈ రోజున అమరావతి రైతులకి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం, మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట్టు గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలా అని చెప్పి మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. మీకు ఇచ్చాం మాట, చట్టసభల్లో మాట ఇచ్చారు. రాజ్యాంగం చట్టసభలో ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోకపోతే ఒకటి అడగండి, శాసనాలు చేసేవాళ్ళు శాసనాల్ని పాటించకపోతే నేను ఈ మాట ఎందుకినా? చిన్న పిల్లడు కూడా అడగండి. అంటే మీరు శాసనాలు చెప్తారే తప్ప పాటించరా? అవన్నీ కుదరవు. అలాగే అమరావతి రాజధాని నేపథ్యంగా న్యాయ వ్యవస్థకి ఇలా అరుపుల వల్ల ఇలా అరుపుల వల్ల ఏం ప్రయోజనాలు రావు. ఆగండి, మీకు ఇదే ఈ ఉత్సాహం తగ్గించుకోండి. ఈ అరుపుల వల్ల ప్రయోజనాలు ఏం రావు. ఆగండి, కూర్చో. నాకు ఆనందం రాదు, కూర్చో. ఈ అమరావతి నేపథ్యంలో న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టే స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థను కూడా, ఈ దేశానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ, అందులోని వ్యక్తులు వ్యక్తిగతంగా నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వ్యవస్థను మటుకు ప్రశ్నించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టే హక్కు నాకు, ప్రభుత్వ వ్యవస్థను తిట్టే హక్కు లేదు, వ్యక్తులను తిట్టే హక్కు ఉంది నాకు. వైసీపీకి కూడా మీకు తెలుసుకోవాల్సింది, వ్యక్తులను మీరు దాడి చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మీరు చేసుకుంటే ఏమవుతుందంటే, మీ చట్టాలను మీరే పాటించినప్పుడు మీకు న్యాయ వ్యవస్థను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడదయా? మీకు వాడు ఎలాంటి మాటలంటే, ఎంత ఒళ్ళు పొగరం మాటలంటే, ముఖ్యంగా అందరూ చెప్పట్లేదు వైసీపీ నాయకులు, దయచేసి ఈ చూస్తున్నాడు కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను వైసీపీ నాయకులు అంటున్నానంటే మాట్లాడిన నాయకుల గురించే మాట్లాడతాను. మాట్లాడిన నాయకుల మీద నాకు గౌరవం ఉంది, నేను మీ గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారంటే, హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీస్గా మారింది. అసలు ఎలా తిట్టారంటే, న్యాయవాన్ తిట్టి సోషల్ మీడియాలో తిట్టడం, బూతులు తిట్టడం, అమెరికాలో కూర్చొని తిట్టించడం, ఏ స్థాయికి వీరి గూండాగర్ది వెళ్ళిపోయిందంటే, మన ఇళ్లలోకి వచ్చి మన రైతులు కొట్టడం కాదు, న్యాయ వ్యవస్థను శాసించే వ్యక్తులు జీవితాల్లో కూడా వెళ్ళిపోయి తిట్టడం స్టార్ట్ చేశారు. అది వీళ్ళ గూండాతనం.
క్రిమినల్స్ రాజకీయాలు వెళ్తే ఇలాగే ఉంటుంది. ఈ తప్పుని మనందరం కలిపి చేసాం, మర్చిపోతాం. నిజానికి ఎంత విసిగిపోయిందంటే కోర్టు కూడా, పోలీసు సంగతి కూడా చెప్తాను. పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయగలను, నేను పోలీసు పెట్టను. నేను ఇదే మాచర్లో గురజాల్లో మా నాగబాబు గారికి కూడా తెలుసు, నాగబాబు గారు కూడా పెరిగారు. నేను కూడా గుంటూరు బాపట్లో పుట్టినోడిని, గుంటూరు కారం తిన్నోడిని కూడా. పౌరుషం ఉండదా? ఇక్కడ పోలీస్ వ్యవస్థ కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న ఒక పోలీస్గా స్టార్ట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ టైంకి ఆయన్ని 1960లోనే ఇప్పుడు అబ్కారీ శాఖ మార్చారు. సో ఆయన ఒక అధికారిగా, ఒక ప్రభుత్వ అధికారిగా, అబ్కారీ శాఖ అధికారిగా కొంత నాకు తెలుసు ఆయన కష్టాలు ఎలా ఉంటాయి. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకసారి వారి ప్రవర్తన మనకి నచ్చకపోవచ్చు, అది వారి వ్యక్తిగతం కాదు. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ఉపాంగం. ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో ఆ వ్యక్తులు చెప్పిందే నడుచుకుంటారు తప్ప, లేదంటే రూల్ బుక్లో ఏముంది అది పాటిస్తారు తప్ప. ఎక్కువ మంది, ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో అలా కూడా, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎక్కువ శాతం మంది ఈ పోలీస్ వ్యవస్థను కూడా నలిపేశారు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారులని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వల్ల కోర్టులో నుంచోవలసి వచ్చింది. అసలు రూల్ బుక్ తీయమని అడిగింది కోర్టు. మీరు చూపించండి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని. చదివించారు అంత పెద్ద సీనియర్ అధికారులకి. ఈ వెల్లంపల్లి వెల్లుల్లిపాయ గాళ్ళకి, అవంతి బంతి చామంతి, గోడ కొడితే తిరిగిరాని బంతి అవంతిలకి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా? కర్మ, మీరు మంత్రులు అయ్యారు, మీరు వాళ్ళని శాసిస్తున్నారు. నిజంగా దేశం చేసిన దౌర్భాగ్యం వాళ్ళు. అందరూ ఈ వైసీపీ పాలనలో ముందస్తుగా పారిశ్రామికవేత్తలు దెబ్బతింటంతో పాటు రైతులు పొట్ట మీద కొట్టారు. ఫస్ట్ అమరావతి రైతుల మీద ఏంటి అన్యాయం అని ప్రశ్నించేందుకు న్యాయ వ్యవస్థ మీద తిరగబడ్డారు. వీళ్ళు దాడులు చేశారు. పోలీసులను వాడుకొని పోలీసులను చెడ్డవాళ్ళని చేశారు. పోనీ పోలీస్ జీవితాలను ఏమైనా సుఖంగా ఉంచారా అంటే వారికి జీతబత్యాలు కాదు కదా, కనీసం కరువు బత్యం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. టియ్యేలు ఇవ్వట్ల, జీతాలు తగ్గించేశారు. వీళ్ళ నాయకుడు నేను అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పాడు. వారాంతపు సెలవు లేదు. వారాంతపు సెలవు లేకపోగా వీళ్ళు చేసే ఈ తప్పుడు పనులు, తప్పుడు కోతల వల్ల పోలీసులకి అధిక పని. మన రోడ్ల మీద మనం తిడితే మన రోడ్ల మీదకి వస్తే దాని శాంతి భద్రత మళ్ళీ పోలీసు వ్యవస్థే కదా మాట్లాడాలి. ఆ ఉన్న సెలవు కాదు కదా. 12 గంటల పనికి వాళ్ళు 24 గంటల పనులు చేస్తారు పోలీసు, ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా మీరు చూస్తే మనం ఎవరన్నా సరే ఇక్కడున్న ఒక ఆడబిడ్డ కానీ, ఒక సగటు వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ మనందరంలో ఒక వ్యక్తి కనుక మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ని చొక్కా పట్టుకోగలం, ప్రశ్నించగలం, కానీ భయపడతాం కదా మనందరం. కానీ వైసీపీ నాయకులకి ఆ భయం లేదు. సిఐ ర్యాంక్ అయినా సరే చొక్కా కాలర్ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సిఐని కాలర్ పట్టుకున్నారు. ఇంకో సిఐని విశాఖ ఒక పీఠంలో చొక్కా విప్పి కొడతామని వాళ్ళ మంత్రి ఒకటి బెదిరిస్తాడు. అలాగే కృష్ణలంక మన స్టేషన్లో ఎంపీ కానిస్టేబుల్స్ని కొట్టేశారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒక పోలీస్ బిడ్డగా చెప్తున్నా, ఇదే దెబ్బ నా తండ్రికి తగిలితే నా తండ్రి కళ్ళలోకి నేను ఎలా చూస్తాను? మా తండ్రి విధి నిర్వహణ చేస్తుంటే ఒక తప్పుడు ఎమ్మెల్యేనో, ఎంపీనో, గూండానో, ఎమ్మెల్యేనో మా తండ్రిని కొడితే ఏంటిది అనిపిస్తుంది కదా. మరి అలాంటి పోలీస్ శాఖను కొడితే అధికారులు కూడా ఒకవేళ నేను సీనియర్ అధికారిని అనుకుందాం, నేను ఒక ఐపీఎస్ అధికారిని అనుకుందాం, ఒక సిఐని అనుకుందాం నిజ జీవితంలో, నా కింద కానిస్టేబుల్స్లో నా తోటి సిఐనో ఎస్ఐనో కొడితే నా కోపం రాదా? మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? వీళ్ళందరూ గూండాల అధికారులు, ఒక సంతకంతో వాళ్ళ జీవితాలు మారిపోతాయి.
అందుకని వీళ్ళు కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. ఏదైనా ఎక్కువ మాట్లాడితే వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తారు, జీతాలు ఉండవు అక్కడ, ఇంకో పదవి ఇచ్చేవారు కదా, పనిష్మెంట్. ఆ వేకెన్సీ రిజర్వ్ పెట్టింది విధి నిర్వహణలో ఏదైనా ఆ పాలనాపరమైన ఇబ్బందులు ఉంటే తప్ప వేకెన్సీ రిజర్వ్ వాడరు. ఈ రోజున ఈ వేకెన్సీ రిజర్వ్లో ఎంతమంది అధికారులను పెట్టారంటే లెక్కలేదు. ముఖ్యంగా ఎవరైనా సరే రూల్ బౌండ్ అంటే వాళ్ళని వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే పోలీసు ఉద్యోగాలను ఏమన్నారు, మేము రాగానే 14,341 ఉద్యోగాలు పూర్తి చేస్తాం అని చెప్పారు. ఈ రోజుకి ఏదో నామకేవాసి ఒక 400 తప్ప ఉద్యోగాలు లేవు. పోనీ ఇందాక చెప్పినట్టుగా అధికారంలోకి వస్తే ఇది పోలీసుల వ్యధ. ఉద్యోగులు పరిస్థితి తీసుకుందాం. మేము వస్తే కాంట్రిబ్యూటరీ సిపిఎస్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పారు. నేను ఆ రోజు నన్ను కూడా అడిగారు సిపిఎస్ రద్దు చేస్తామంటే నాకు దీని మీద ఇంకా అవగాహన లేదు, నేను 10 మందితో మాట్లాడి చెప్తానని చెప్పాను. కానీ చిన్న అనుభవజ్ఞులు కదా వీళ్ళందరూ, పెద్ద పెద్ద సలహాదారులు ఉన్నారు. అప్పుడు ఇస్తాము సిపిఎస్ అని చెప్పి ఉద్యోగులకి వారి నమ్మకాన్ని సంపాదించి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించారు ఉద్యోగులకి. ఏదన్నా అడిగితే ఏమంటున్నారు ఈ రోజున? మా నాయకుడికి ఆ రోజున పాపం విషయ పరిజ్ఞానం లేదు, టెక్నికాలిటీస్ తెలియవంట. ఏంటమ్మా టెక్నికాలిటీ అంటే నాకు అర్థం కావట్లా. టీఈసీహెచ్ ఏంటి ఆ పదవి చెప్పండి, టెక్నికాలిటీస్ అంట. అంటే మీరు రాజ్యాన్ని ఏలాలనుకుంటున్న వాళ్ళు, బాధ్యత తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అంత అవగాహన లేమేంటి? అలాంత అవగాహన లేమి ఉన్న వాళ్ళు మీరు రాజకీయాలు ఎందుకున్నారు? ఒకవేళ పొరపాటును తప్పు చేసి మేము తప్పు చేసాం క్షమించమని కూడా అడగరే, అది కూడా నా విషయమే. మీకు ఈ రోజున వారి పార్టీ రంగుల కోసమే, పార్టీ రంగుల కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. వారి ప్రకటనలకి 400 కోట్లు వృధా చేశారు. మరి వీటన్నిటి బదులు ఉద్యోగస్తులు ఫిట్మెంట్ ఇవ్వచ్చు కదా, మరి జీవితాలు కొంచెం అదనంగా డబ్బులు ఇవ్వచ్చు కదా. అంటే మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3,000 కోట్లు ఉంటాయి, కానీ మీ అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి 400 కోట్లు ఉంటాయి, కానీ ఉద్యోగస్తులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఎవరైనా సరే మీరు ఆలోచించండి, వేతనాల సవరణ కమిటీని మేము తీసుకొస్తామంటే ఎవరికైనా ఆశ ఏంటంటే మా జీతాలు పెరుగుతాయి అనుకుంటాం. వైసీపీ వాళ్ళ మాటలకు అర్థాలు వేర్లని చెప్పాను. మేము పెంచుతామంటే తగ్గిస్తామని అర్థం. మేము మద్యపాన నిషేధం అంటే మేము ప్రోత్సహిస్తామని అర్థం. 99,900 కోట్లు ఒక మనకి తెలంగాణ ఆదాయం అయితే ఆంధ్ర ఆదాయం 1,17,136 కోట్లు. ఇంత డబ్బు సంపాదన ఉంది ఇక్కడ, మరి ఎటు వెళ్ళిపోతుంది డబ్బు? ఎవరు అడుగుతారు దీన్ని? అడిగేవాళ్ళు లేరు. అలాగే రహదారులు మీకు తెలుసు, రోడ్స్ పరిస్థితి ఎలా ఉందో, గుంతలమయం. యాక్సిడెంట్లు ఎన్ని అయినాయి అంటే 10% పెరిగింది. ఇది ఇచ్చింది కూడా ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ కంపైల్ డేటా. ఇది 10.16% మంది యాక్సిడెంట్స్ పెరిగినాయి ఈ రోడ్లు సరిగ్గా వేయకపోవటం వల్ల. 14% చావులు పెరిగినాయి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు 7.94%. 2021కి 13 జిల్లాలు కలిపి 19,729 యాక్సిడెంట్లు. 21,000 మంది 169 మందికి చాలా తీవ్ర గాయాలు. 8,553 మంది చనిపోయారు రోడ్లు వేయకపోవటం. అంటే 10% పెరిగిపోయింది రోడ్ల యాక్సిడెంట్. రోడ్లు వేయమని అడిగితే అసలు ఎండే మాట ఎవడు? అలాగే తాకట్లో భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు అని చెప్తా ఉన్నారు. 7 లక్షల కోట్లు. ఈ రోజున మనకి చాలా మందికి అర్థం కాదు. 7 లక్షల కోట్లు నా జీవితం, రాష్ట్రానికి అప్పుంటే నా పరిస్థితి ఏంటని అనుకుంటాం కదా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తరిమెల నాగిరెడ్డి గారిది మేము వెళ్ళే నెల్లూరు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ముందు మాకు టీబీ హాస్పిటల్ ఉండే. ఆ గోడల మీద తాకట్లో భారతదేశం రాశాను. సో తర్వాత నేను మా నాన్నగారు ఇచ్చిన తరిమెల నాగిరెడ్డి గారిది ఆ పుస్తకం చదివిన తర్వాత
కొంత పెద్దలతో కొంత విషయం కొంత అవగాహన చేసుకున్నాను. తాకట్లో భారతదేశం, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఆలోచించాల్సింది నా జీవితంలో అది ఏం ప్రభావితం చేస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ అప్పులు పరిస్థితిలో మనకి ఏం జరుగుతుంది అని అనటానికి మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని నడిపే ఒక పెద్ద ఉండి, అతనికి పెద్ద సంసారం ఉంటే, పరిమితమైన ఆదాయం ఉంటే, ఆదాయాన్ని చాలా పద్ధతిగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకసారి సరిపోకపోతే కొంత బయట నుంచి కొంత అప్పు తీసుకురావాలి. అప్పు తెచ్చి కాన్స్టెంట్గా అప్పు తీర్చే మార్గాలను ఎతకాలి. కనీసం వడ్డీలు కట్టే పరిస్థితిని ఎతకాలి. వడ్డీలు పెరిగిపోయి అప్పులు తీర్చలేని పరిస్థితి వదిలేద్దాం. కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులు ఉంటే ఇంక పిల్లలకి పెట్టలేడు. ఎంతసేపు పిల్లలకి ఒక పండగకో, ఒక పబ్బానికో, ఒక పసుపు కుంకానికో తండ్రి ఇద్దామంటే డబ్బులు ఉండవు అక్కడ. సో ఈ పరిస్థితుల్లో అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా 7 లక్షల కోటి పైన ఆదాయం ఉండి, ఇప్పుడే 1,00,000 కోట్ల పైన ఆదాయం ఉండి దీనిని సద్వినియోగం చేయట్లేదంటే ఎక్కడో తప్పు జరుగుతున్న అర్థం. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉద్యోగాలు లేవు. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఈరోజు కూడా టీచర్స్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? కొత్త రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? ఉద్యోగులకు ఎందుకు వేతనాలు పెరగట్లేదు? అమ్మ ఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగిపోయినాయి? ఎయిడెడ్ స్కూల్ కాలేజీలని, స్కూల్స్ని ఎందుకు మూయించేస్తున్నారు? ఎందుకు డబ్బులు కట్టలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు మంచం ఎక్కించేశారు? పాత పెన్షన్లని ఎందుకు తగ్గించేశారు? కరెంటు బిల్లు ఎందుకు పెరిగింది? ఇది ఆలోచిస్తే వీరు అప్పులు చేయటం వల్ల, వీరు రకరకాల విధానాలకి, దాని అప్పులతో పాటు మనం చేయడం పరిశ్రమ అభివృద్ధి ఉండాలి కదా. ఎవరో ఒకరు పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఉండాలి, వడ్డీలు కట్టాలి, ఎంతో కట్టాలంటే పెట్టుబడులు ఉండాలి. పెట్టుబడులు చంపేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్కరు రావట్లేదు ఈ రోజున. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం కాదు, వచ్చే పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమల్ని కూడా పంపించేస్తా ఉన్నారు. ఉదాహరణకి అమర్రాజా బ్యాటరీసే ఉంది. దాంట్లో నాకు తెలియదు అంతకుముందు అమర్రాజా బ్యాటరీస్ ఏంటి. ఒకసారి కిరణ్ రాయ్, మన వినోద్ రాయల్ అని చెప్పి మన జనసైనికుడు కూడా బిడ్డ చంపేశారు చిత్తూరులో. ఆ బిడ్డ వాళ్ళ తండ్రి అమర్రాజా బ్యాటరీ ఇంజనీర్. ఆయన ఎప్పుడో కూర్చోబెట్టి అక్కడే ఉద్యోగి రిటైర్డ్ అయ్యాడు. అలాంటి ఎంతో మందికి ఆధారం కల్పించిన ఒక పరిశ్రమని ఉన్మాదంతో, పిచ్చితో ఇక్కడి నుంచి పంపించేశారు. కియా ఫ్యాక్టరీ అనంతపూర్లో వస్తే వారి అనుసంధానమైన పరిశ్రమ యాన్సిలరీ యూనిట్స్ రావాల్సిన వీళ్ళు చేసిన, వైసీపీ చేసిన గొడవకి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నీ వెళ్ళిపోయాయి. నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. వీరిని ఎవరు ప్రశ్నించకూడదు. చివరికి జపనీస్ రాయబారి కింజో హిరామత్సు అనే వ్యక్తి కూడా, మీరు ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటే మీరు ఆ ఒప్పందాలని ఉల్లంఘిస్తే మేము ఎవరికి చెప్పగలం? భవిష్యత్తులో పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే ఉపాధి అవకాశాలు పోతాయి, ప్రజలు దెబ్బతింటారని చెప్పారు. ఈ విధానంలో నష్టపోతే అంతిమంగా పేద ప్రజలు, సామాన్య ప్రజలు. మీరు అర్థం చేసుకోండి, వీరు అభివృద్ధి లేకపోతే 300 యూనిట్స్ కరెంటు దాటిన పేదలకి పథకాలు కట్ చేస్తా ఉన్నారు. రైతులు ధాన్యాన్ని కొనడానికి డబ్బులు లేవు. ఎస్టీ, ఎస్సీ, బీసీ సకల కార్పొరేషన్లకి రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కార్పొరేషన్ నిధులను వేరే చోటకి తరలించేస్తా ఉన్నారు. ఈ రోజున పంచాయతీ, గ్రామ స్వరాజ్యం, గ్రామానికి గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికంటే ఈ పంచాయతీలు డబ్బులు లేవు. ఈ రోజున డ్రైనేజీలు బాగు చేయించలేరు. వేతనాలు సవరణ అంటారు, డబ్బులు లేవు దానికి. మద్య నిషేధం అని చెప్పారు, మద్యం మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 59,000 కోట్ల మద్యం మీద ఆదాయం వస్తే 2.5 ఏళ్లలోనే మద్య నిషేధం విధించి 45,000 కోట్లు సంపాదించారు. టీడీపీ రికార్డు బ్రేక్ చేశారు 2.5 సంవత్సరాలు. ధరలు పెంచితే మద్యం తాగేవాళ్ళు తగ్గిపోతారని చెప్పి ఒక దరిద్రపు, నీచ, నికృష్టమైన ఒక హీన వాదన ఒకటి వినిపిస్తారు.
డబ్బులు పెంచితే ఎవడైనా సరే వ్యసనాన్ని నియంత్రించగలరుగా, నిర్మూలించగలరా? పైగా ఈ నాసిరకం లిక్కర్ ఒకటి అమ్ముతారు. దానివల్ల ఈ మధ్యనే మనకి జంగారెడ్డిగూడెంలో 812 మంది చనిపోయారు ఇలిసిట్ లిక్కర్ తాగి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటాం కదా, IMFL అని. అది కాదు, ఇడుపులపాయ మేడ్ ఫారిన్ లిక్కర్. అన్నిటికీ పారదర్శకత కావాలంటారు కదా ఇల్లు. ఈ పారదర్శకత 25,000 కోట్లు మద్యం ఆదాయం వాళ్ళ జేబుల్లోకి చేరుకుంది. ప్రభుత్వం వైన్ షాపులు నడుపుతుంది, ప్రభుత్వం పాఠశాలలు నడపాలి, ప్రభుత్వం ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగాలు చేయాలి. ఈ రోజున మన ప్లేట్లో మనం బిర్యానీ తిందామని అంటగా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, దోచేయడంలో అడ్డగోలుకి వెళ్ళిపోయారు. ఈ అప్పు చేసిన డబ్బులు కూడా ఎటో వెళ్ళిపోయినాయి. అమ్మఒడి ఆగిపోయింది, ఇవన్నీ ఆగిపోయినాయి. ఈ రోజున చివరిగా ఆలయాల పరిస్థితి ఎలా ఉంది అంటే, తిరుపతిలో కూడా చేపల మార్కెట్ లాగా 2,000 పెంచేస్తాం, 3,000 పెంచేస్తాం, తిరుపతిని కూడా ఇట్లా చేసేస్తా ఉన్నారు. విగ్రహాలు, రామో విగ్రహవాన్ ధర్మ, నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం రాముడు. అలాంటి విగ్రహాన్ని కొట్టేసి ఈ రోజుకి ఒక్కళ్ళు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. అలాగే టీటీడీ సమస్య చూస్తానే ఉన్నాం, ధరలు పెంచేశారు. అసలు ధార్మిక మండలి ఇలాంటి చాలా మంది పదే నన్ను అడుగుతా ఉన్నారు, అసలు ఎండోమెంట్స్ యాక్ట్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ దేశం సెక్యులర్ దేశమే అయితే ఒక మతానికి ఒక న్యాయం, ఇంకో మతానికి ఇంకో న్యాయం ఏంటి? సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడటం కదా. మస్జిదుల మీద కంట్రోల్ లేదు, కంట్రోల్లో పెట్టుకోదు ప్రభుత్వం. చర్చిల మీద కంట్రోల్ పెట్టుకోదు ప్రభుత్వం. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ ఏంటి? దీని మీద మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజున దీనిని మేము పరిశీలిస్తాం, దీన్ని అధ్యయనం చేస్తాం, దీంట్లో లోతుపాతులు తెలుసుకుంటాం. టీటీడీ యాక్ట్ని సవరించాల్సి వస్తే, ఈ ఎండోమెంట్స్ యాక్ట్ని సవరించాల్సి వస్తే ఖచ్చితంగా పెద్దలందరితో కూర్చొని మేమందరం కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. అలాగే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు జనసేన పార్టీగా మనం ఏం చేయబోతున్నాం, అప్పుల్లో కూరుకున్న మన ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలం, సంపన్న ఆంధ్రప్రదేశ్గా ఎలా చేయాలి. నేను ఎప్పుడు చాలా ఆశావాదిని. 100 కోటి దరిద్రాలుంటే అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని. ఇది జనసేన తీసుకోబోతున్న ఒక షణ్ముఖ వ్యూహం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సంపన్నం చేయడానికి, సుసంపన్నం చేయడానికి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఒక బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని తీసుకొస్తాం. విశాఖని విశ్వనగరంగా, విజయవాడ తిరుపతిని బలమైన హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాజధాని, అన్ని వర్గాలకి, అన్ని కులాల వారికి అవకాశాల నివాసం కల్పించే ఒక అభ్యుదయ, ఒక రాజధానికి అమరావతిని మేము ముందుకు తీసుకెళ్తాం. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు తెలుగు రాజధానిగా కర్నూలు నగరం ఇచ్చిన కర్నూలు నగరాన్ని రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకి దామోదరం సంజయవయ్య గారి కర్నూలు జిల్లాగా నామకరణం చేస్తాం, అభివృద్ధి తీసుకుంటాం. రాయలసీమ బిడ్డలందరినీ, ఎక్కడో గల్ఫ్లో ఎక్కడో వెళ్ళిపోయిన వ్యక్తులందరినీ రాయలసీమను అభివృద్ధి చేసి వారందరినీ ఇక్కడికి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం. అలాగే అల్పాదాయ వర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం. అదనపు గదులు నిర్మించుకున్నా కానీ వైసీపీలా కాకుండా మేము ఉచితంగానే ఇసుకేస్తాం, అందరికీ అండగా ఉంటాం.
అలాగే జనసేన సౌభాగ్య పథకం కింద దీనికి మటుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. హుద్ తుఫాన్కి నేను శ్రీకాకుళం పోయినప్పుడు మీలాంటి యువకుడు ఒకడు వచ్చి, అన్న మాకు 2000 కాదు 5000 కాదన్నా, మమ్మల్ని ఏదైనా చెయ్యన్నా, మమ్మల్ని మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి మాకు 10 మందికి ఏదైనా ఉపాధి అవకాశాలు ఇచ్చేదైనా పని చేయనని అడిగితే, 25 కేజీలు బియ్యం కాదు నా 10 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చే పని చేయన్నా అంటే, ఆ రోజున నేను చెప్తున్నాను, మీకు యువతకి మాటిస్తున్నాను, మీకోసం పెట్టాము ఈ పని. మీరు అద్భుతంగా ఉండాలి. ఈ విలేజ్ సచివాలయాల్లో ఉండే సులభ్ కాంప్లెక్స్ల్లో కలెక్షన్ చేసే ఉద్యోగాలు కాకుండా అలాంటి ఉద్యోగాలు కాకుండా మీరు స్వయం ప్రతిపత్తి మీ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా, మీలాంటి మీ దగ్గర ప్రతిభ ఉంటుంది, డబ్బులు ఉండవు, అలాంటి సామాన్య మీకు ఒక డబ్బు ఇస్తే మీకు ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల రూపాయలు మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి, ఐడియా ఉండి 5 మందికి 6 మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస్థితి, మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి సంవత్సరానికి 1 లక్ష చొప్పున 10 లక్షలు మీ బ్యాంకులో వేస్తాం. దీంట్లో బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ ప్రాధాన్యత ఇస్తాం. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడం నాకు లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని చూస్తే పాపం గిట్టుబాటు ధర రాకుండా కష్టపడతా ఉన్నారు, ఏడుపులు కన్నీళ్లు. ఎట్టి పరిస్థితుల్లో రైతు అనేవాడు కన్నీరు పెట్టకూడదు. నేను తిరుగుతాం, పొలాల మీద కట్టుల మీద తిరుగుతాం, రైతులతో మాట్లాడతాం, మీ కష్టాలను అర్థం చేసుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే రంగంగా చేస్తాం. మద్దతు ధరల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చర్యలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, వ్యవసాయానికి మూలాధారమైన పంట కాలువలు కానీ, మినీ రిజర్వాయర్లు కానీ, వాటన్నిటినీ ఆధునీకరిస్తాం. అలాగే ఆరోది మన ఆంధ్రప్రదేశ్, మన ఉద్యోగాలు, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం. నిరుద్యోగుల ప్రయోజనాలని కాపాడటం జనసేన లక్ష్యంగా తీసుకుంది. ప్రైవేట్ రంగంలో కూడా ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తాం. ఉద్యోగులకి వేతన సవరణ, పిఆర్సి సవరణ చేస్తాం. సిపిఎస్ని ఈరోజు నేను ఉద్యోగాలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మీకు చెప్తున్నాను, సిపిఎస్ని మేము రద్దు చేస్తాం. నేను ఆలోచించాను, మాట్లాడాను, నేను చెప్తున్నా, సిపిఎస్ని రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం, మీకు అండగా ఉంటాం. అలాగే ముందుకు తీసుకెళ్తున్న సమయంలో, ఈ 2 నెలల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మా జన సైనికుల మీద వైసీపీ గూండాలు దాడులు చేశారు. నేను కులాల ఐక్యత కోరుకునేవాడిని, కులాలను విభజించేవాడిని కాదు, కులాల ఐక్యత కోరుకునేవాడిని. ఈ మాట వైసీపీ నాయకులు ఒకరు, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు రాశారు. ముందు మాటగా మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు, స్నేహితులు గిద్దలూరు నుంచి డాక్టర్ గౌతమ్ రెడ్డి అని, గౌతమ్ రెడ్డి గారు కదా ఆయన పేరు, మను గౌతమే కదా, గౌతమ్ రెడ్డి గారు నా మీద ప్రేమతో పుస్తకం ఇచ్చారు. మీరు రెడ్డి అనే పుస్తకాలు చదువుతారని చెప్పి, ఈ సామాజికంగా మీరు సమతుల్యతల మీద, కులాల మీద చదువుతారు కదా, ఈ పుస్తకం చదవని మీకు అర్థం అవుతారంటే, ఆ రెడ్డి వైభవం పుస్తకంలో ముందు మాటగా వైవి సుబ్బారెడ్డి గారు రాశారు, ఇప్పుడున్న టీటీడీ చైర్మన్. ఆయన అన్న మాటలు ప్రస్తుతం మన సమాజాన్ని చాలా బలంగా చూపిస్తాయి.
కుల ప్రాధాన్యతలు ఆయన చదివిందే ఆయన రాసింది చెప్తున్నాను విత్ ఇన్ కోట్స్. కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్ని అగౌరవపరచకుండా ఎవరి కులాన్ని వారు అభిమానించుకోవటం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నాను. నేను వారిని గౌరవిస్తాను ఈ వాక్యాలకి. కానీ మరి వైవి సుబ్బారెడ్డి గారిని అడగదలుచుకున్నాను, మీరు ఒక కులాన్ని మరి మీరు ఇంత ఉన్నతంగా రాసి ఒక వాస్తవిక ధోరణితో రాసి ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది మీ పార్టీ? ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించారు? దానివల్ల అస్తవ్యస్తం అయిపోతుంది రాష్ట్రం. నేనే ఉన్నాను చాలాసార్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరు వచ్చినా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పెద్ద సామాజిక వర్గం కాపులకి శెట్టి బలిజలకి పడదని చెప్తా ఉంటారు. ఆ రోజున శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారు వస్తే ఒకటే చెప్పాను, మనం ఏ కులంలో పుట్టాలో ఎలా పుట్టాలో మనకు తెలీదు, ఎందుకు గొడవలని చెప్పి నేను కోనసీమకు పోయి శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కాపుల్ని కలిపి నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను, మీరు గొడవలు పెట్టుకోకండి, కలిసి ఉండండి, వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని కాదు, సమాజం విచ్ఛిన్నం అయిపోయింటే బాధతోటి. మరి నేను ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చి బూతులు తిట్టాడు, నన్ను వినకూడని బూతులని తిట్టాడు. అది మీ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకోండి, నేను భరించాను, నేను తట్టుకున్నాను. కానీ నన్ను తిడితే మా జన సైనికుల కోపాలు వస్తాయి, మా ఆడపడుచుల కోపాలు వస్తాయి, మా వీర మహిళల కోపాలు వస్తాయి, మా నాయకుల కోపాలు వచ్చినాయి. నానాజీ గారికి, పంతం నానాజీ గారికి, అందరికీ ఎందుకు ఇలా అన్నామని చెప్పి నిరసన చేయడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేయడమే కాకుండా నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున ఇన్ని సంవత్సరాల్లో పార్టీ పెట్టిన 8 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నా మీద ఇన్ని మానసిక అత్యాచారాలు చేసినా కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి, తప్పు చేశాను ఒక్క క్షణం కూడా అనుకోలేదు. కానీ కొద్ది క్షణాల మటుకు మా ఆడబిడ్డల మీద, మా వీర మహిళల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమి తిట్టారో నాకు చెప్తే ఆ రోజు అనిపించింది, అయ్యో నా బిడ్డల్ని ఎందుకు నేను ఈ పరిస్థితిలో పెట్టాను, నేను పాలిటిక్స్ రాకుండా ఈ పరిస్థితి వచ్చినది కాదా, ఆ కొద్ది క్షణాలు అనిపించింది. నేను ఈ రోజున చెప్తున్నానమ్మా, మీరు నా కోసం పడ్డ తిట్లకి మనస్ఫూర్తిగా ఇంత నిండు సభ ముందు మీ క్షమాపణలో నేను కోరుకున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు ఒక అత్యధిక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఓటర్లు కూడా ఉన్నారు, వారిని కులదోషం చేయొచ్చా, అట్లాగా బూతులు తిట్టొచ్చా? మీరెవరు చెప్పరా? వైవి సుబ్బారెడ్డి గారు మీరు చెప్పరా? మీరు విఘ్నులు, పెద్దవారు, కొంచెం గడ్డి పెట్టండి ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి కూడా చెప్తా ఉన్నాను, గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డిటి నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది, భవిష్యత్తులో కనుక ఇలాగే చేస్తే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు, మర్చిపోకండి. అలాగే ఎవరైనా సరే కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు తప్ప ఈరోజు ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు, ఆశించరు. అలాంటి వైశ్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది. అలాగే యానాదు జాతులకు కానీ, రెల్లి కులస్తులకు కానీ, ముత్తరాసి కులస్తులకు కానీ, బీసీ సంచార జాతులకు కానీ ప్రతి ఒక్కరికి మీకు అండగా ఉంటాం. సంచార బీసీ జాతులకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి
ప్రతి ఒక్కరికి, మా ఎస్సీ సోదరులకి, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి మేము అండగా ఉంటాం. ఈ సభని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతోంది. పక్కవాడి సౌభాగ్యం బాలిసుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది. ప్రజలు నోళ్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజ దొంగలు ఈనాడు రాజులై ఏలుతున్నారు. బాలగంగాధర్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితా పంక్తులు వర్తమాన వైసీపీ ప్రభుత్వం నడిపిస్తున్న వ్యక్తులకి చాలా సహజంగా వర్తిస్తాయి. కర్ణుడికి కవచకుండలాగా. బాలీసుడు అంటే వైసీపీ శ్రేణులు చెప్తున్నాను, మూర్ఖుడు, నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం. అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఒళ్ళు బలిసి అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా గద్దెదించాలో చెప్పండి, మేము చేస్తాం. అలాగే 1900 ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిసినాయో, వైసీపీ వ్యతిరేక ఓటుని నేను ఈ రోజున మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. నేను నలుగురికి ఇచ్చేవాడిని, అడిగేవాడిని కాదు. నేను 10 మందికి పెట్టేవాడిని, దోచుకునేవాడిని కాదు. ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేవాడిని కాదు. అందరూ బాగుంటే చాలు అనుకునేవాడిని. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల అధికారం కోసం కాదు, పుట్టబోయే బిడ్డల తరం కోసం ఆలోచించేవాడిని. ఎదుగుతున్న తరం భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచించేవాడిని. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉన్నాను, భుజం కాశాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటాడు. భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది? ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు, విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు, చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు, తలెగరేసే పాలకుడుంటే తలగేసే పాలకుడుంటే తల బంతిని ఎగిరితన్నే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్ళు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు.
వైసీపీది విధ్వంసం, జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం, మనది ఆత్మ గౌరవం. అది అహంకారానికి అడ్డ. ఇది జన సైనికుల గడ్డ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన. మన 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 అన్న జన 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 సేన. మన 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 అన్న జన 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 సేన. సయోగుడివై పద కరమనుములో నిలవని వేకువ